PVSK కుకింగ్లో పాలకూర పప్పు చేసే విధానం చూద్దాం. పాలకూర కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు పెట్టుకున్నాను. 2 టమాటాలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసుకున్నాను. ఎర్రగడ్డ, కందిపప్పు అరగంట నానేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది పప్పు. ఇప్పుడు అన్నీ వేసుకున్నాము. టమాటాలు వేసుకుంటున్నాము, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, ఎర్రగడ్డ 4 ముక్కలు. ఇప్పుడు పాలకూర వేసుకున్నాము. ఇప్పుడు కూడా కందిపప్పులో వేయకూడదండి. చింతపండు, ఆకుకూర ఏం చేసినా కాయగూరలైనా పైన కొంచెం పెట్టుకోవాలి. కందిపప్పులో వేస్తే పప్పు ఉడకదు. ఇప్పుడు ఆకుకూర వేసాక పైన పెట్టుకుందాం. చింతపండు, పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని పసుపు వేసుకుందాము. తుంచేసుకోవాలి. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి పాలకూర, కొంచెం తుంచుకుంటే బాగుంటుంది. నీళ్లు పోసుకొని 1 గ్లాసు పసుపు వేసాను. ఇప్పుడు చింతపండు పైన పెడుతున్నాను. ఇటు పెడితే కందిపప్పు బాగా ఉడుకుతుంది. 3 విజిల్లు రానిద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. PVSK కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఉడికిపోయింది పప్పు చూడు, చింతపండు పైన పెట్టినందువల్ల వెన్న ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఎనుపుకుందాము. ఇంకో పైన ఎగస్ట్రా నీళ్లు ఏమి వేయకూడదు, టేస్ట్ బాగుంది. ఆ నీళ్ళతోనే చేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాము, బాగా ఎనుపుకున్నాము. తిరగమాత పెట్టుకున్నాము. 2 స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, 2 మెంతులు కూడా వేసాను. మెంతులు కూడా 4 గింజలు వేయాలి. తెల్లగడ్డలు 2 పాయలు నలగొట్టేసాను. ఎర్రగడ్డలు, కరివేపాకు వేస్తున్నాను. పప్పులో తెల్లబాయలు నలగొట్టేసుకుంటే బాగుంటుంది. వాతావరణం వేసి లేకుండా బాగుంటుంది. బాగా యాగనిచ్చి పప్పులో పోతాము. ఇది చాలా మంచిది. పాలకూర తింటే పోషకాలు ఎక్కువ ఉంటాయి కదా పాలకూరలో. ఒకసారి చేసుకొని చూడండి. పాలకూర పప్పు